రోజురోజుకి భగభగ మండుతూ మార్చి మాసంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్ మే మాసాలను తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉష్ణతాపం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేవి పుచ్చ, ఖర్బూజాలు. వేసవిని, రాబోయే రంజాన్ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కాలంలో వీటి సాగు ఎక్కువగా ఉంటుంది. అలా దఫాలుగా సాగు చేసిన పుచ్చ ప్రస్తుతం తీగ సాగే దశ నుంచి కోతల వరకు పలు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ పైర్లలో రసం పీల్చు పురుగుల బెడద అధికంగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారించుకోవాలి. అలానే పైరు దశను అనుసరించి సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను అందిస్తే పెరుగుదల బాగుంటుంది. పుచ్చలో యాజమాన్య సస్యరక్షణ చర్యలను మనకందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. వేసవి కాలంలో పుచ్చ మరియు తర్బూజా అనగా మస్క్ మిల్లర్ని నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వివిధ డేట్స్లో ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పూత మరియు కాత దశలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం వేడి వాతావరణం, పొడి వాతావరణము మరియు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కొన్ని రకాల సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. ముందుగా ఈ పంటను సాగు చేయడానికి డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిని పాటించాలి. ఈ పద్ధతిలో చేసినట్లయితేనే మనకి వేసవి కాలంలో వచ్చే నీటి ఎద్దడిని మరియు మొక్క ఎదగడానికి కావాల్సిన మైక్రో క్లైమేట్ని క్రియేట్ చేయడం వల్ల మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్క మొలిచిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశలో బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఒకవేళ ఇలా చేయకపోయినట్లయితే పూత రాకముకు ముందు ఇథ్రిల్ అనే మందుని 10 లీటర్లకి 2 ml చొప్పున పూతకు ముందు 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే మగపూల శాతం పెరిగి మనకి ఎక్కువ కాయ పింద రావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనము డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలోనే ఎరువులను అందించాలి. దీనివల్ల ఖర్చు 20 నుంచి 25% తగ్గడమే కాకుండా దిగుబడి కూడా బాగా ఉంటుంది. వేడి వాతావరణంలో సూక్ష్మ పోషకాల లోపం కూడా ఎక్కువ గమనిస్తాం కాబట్టి పంట పూత దశకు ముందు నుంచి కూడా పంట పూర్తయ్యే వరకు కూడా ప్రతి 10-15 రోజులకు ఒకసారి సూక్ష్మదత్త మిశ్రమాన్ని లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వేడి వాతావరణ పరిస్థితుల్లో మనకి కొన్ని ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అటువంటి తామర పురుగు, ఎర్రనల్లి గమనించడం జరుగుతుంది. అలాగే వైరస్ తెగులు ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ముందు వైరస్ తెగులు లక్షణాలు ఏంటంటే మొక్క కుర్చగా ఉండి ఆకుల మీద పసుపు పచ్చ మరియు ముదురాకు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. ఈ వైరస్ను వ్యాపించే పురుగులను నివారించడానికి మనము అంతర్వాహిక పురుగు మందులైనటువంటి రీజెంట్ కానీ ఇమిడాక్లోరోపిడ్ కానీ ఈ పిచికారీ చేసుకొని రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమ, యాఫిడ్స్ మరియు త్రిప్స్లను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఈ పొడి వాతావరణంలో మనకు ఎర్రనల్లి అనేది ప్రధాన సమస్య. రైతులు దీన్ని త్వరగా గుర్తించలేరు, ఎందుకంటే ఆకు కింద చేరి ఈ రసం పీలుస్తుంది. దీని కొరకు నివారణకి స్పైరోమెసిఫాన్ మందు అయితే 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే ప్రొపగేటర్ అనే మందు అయితే 3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు మరియు బూజు తెగులు ఎక్కువగా వస్తాయి. వెంటనే మనము క్లోరోథనాలిన్ లీటర్కి 2 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ అయినట్లయితే లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకొని మనము సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చును. కాయ నాణ్యత చాలా ముఖ్యమైనది. ఈ పండుగ వలన పిందె దశలో పండుగ గుడ్లు పెట్టి దాని లార్వా అనేది కాయలోకి తొలుచుకొని పోవడం వల్ల కాయ వంకర్లు తిరిగిపోతుంది. ఇది రాకుండా ఉండాలంటే ముందు దశలోనే సమగ్ర యాజమాన్యం చేసి మాత్రం నివారించుకున్నట్లయితేనే మంచి ఫలితం ఉంటుంది. దీనికి మనం పండుగ ఎర్రలను ఏర్పాటు చేసుకోవాలి. క్యూలూర్ అనే మార్కెట్లో దొరికే ఈ ఎర్రని పండుగ బుట్టలకి అమర్చి ఇన్నట్లయితే పుచ్చ మరియు తర్బూజాలో వచ్చే పండుగలు ట్రాప్ చేయబడతాయి. పూత దశ నుంచే ముందు కాయలు ఏర్పడక ముందు నుంచే పెట్టుకోవాలి. చాలా సమర్థవంతంగా పండుగలు అనేవి కంట్రోల్ చేయబడతాయి. ఒకవేళ క్యూలో దొరకకపోయినట్లయితే మనకి 10 లీటర్ల నీటికి 100 ml మలాథియాన్, 100 గ్రాముల బెల్లం కలిపిన ద్రావణాన్ని 10 చోట్ల వెడల్పాటి పళ్ళాల్లో కలిపి ఈ పంట అంతకాలం పెట్టుకున్నట్లయితే ఈ పండుగ అనేది చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయబడుతుంది. ఇంకా మలాథియాన్ అనే మందును లీటర్కి 2 ml చొప్పున కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే పిందె దశలో పండుగ వల్ల వచ్చే నష్టాన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చును.
మనకి కాయ ఊరే దశలో మంచి ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి కాబట్టి ఈ సూక్ష్మధాతుల లోపల బోరాను మరియు కాల్షియం ప్రధాన మూలకమైనటువంటి పొటాష్ ఇలాంటి లోపాలు రాకుండా మనం చూసుకోవాలి. ఈ దశలో మనకి 2 లేదా 3 సార్లు ప్రతి 10-15 రోజులకు ఒకసారి బోరాన్ 2 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు మరియు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే 5 గ్రాములు ఈ మిశ్రమాన్ని 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది.